కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే మౌనంగానే ఎదగమని మొక్క మీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఎదగమని అర్థమంది అవునండి, మౌనంగానే ఎదగమని మొక్క చెప్పింది. అలాగే మా అమ్మ కూడా చెప్పింది. అందుకే ఈ స్వచ్ఛంద సంస్థ నేను నిరూపించాను కదరా, స్థాపించామన్నా. అదే స్థాపించాను. అలాగే మా స్వచ్ఛంద సంస్థలో చాలా మంది గొప్ప గొప్ప ఎదవలకు సన్మానం చేయడం జరిగింది. నీకు కూడా సన్మానం చేశారు. అలాగే నీకు కూడా చేశారు కదా. ఇప్పుడు మనం ఎవరు చెప్తున్నాం? కవితాశ్రీ గారు. ఆ కవితాశ్రీ గారికి సన్మానం చేయబోతున్నాం. ప్లీజ్ వెల్కమ్ కవితాశ్రీ గారు. అప్పారావు. నిస 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 గరిస నిస స స నిస 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 గమప కవితాశ్రీ గారికి ఇలారా భట్టాచార్య, సన్మానం ఎవరికిరా? నీకే గురుగారు. దండేసుకోవాల్సింది ఎవరికిరా? మీరే గురుగారు. నువ్వెందుకు వేసుకున్నావురా? బోసిడీకే వాళ్ళు వేశారు గురుగారు. ఎగస్ట్రాలు వద్దు, బల్బులు పగిలిపోతాయి. హలో కవితాశ్రీ. తప్పకుండా సార్, రండి సార్. తప్పకుండా సార్. బాగున్నారు సార్, మేము పెద్ద ఫ్యాన్ అండి మీకు. నేను కూడా ఫ్యాన్ సార్. హలో 3 రెక్కల ఫ్యాను. ఎవరికిరా సన్మానం చేస్తున్నారు? ఐఎమ్ ద వరల్డ్ ఫేమస్ కవితాశ్రీ. మీరు కవితాశ్రీ గారా? యా. అసిస్టెంట్ లో ఉన్నారు. ఫీజులు ఎగిరిపోతాయి. కవితాశ్రీ అప్పారావు గారికి. కవితాశ్రీ అప్పారావు గారికి. సకలక జనాలందరికీ నమస్కారం. సకల జనాలకి అది చిన్న మిస్టేక్, అడ్జస్ట్ చేసుకోలేవా? చేసుకుంటామండి. సరే గాని మరి నన్ను ఆహ్వానించినందుకు చాలా చాలా సంతోషం. అయ్యో, మరి నాకేది వెల్కమ్ సాంగ్ అని ఎంటర్టైన్మెంట్ ఏమి లేదు. అయ్యో ఎంత పాట అండి. ఒక్క నిమిషం సార్. అందాల తార, నాట్య మయూరి, వినోదిని. తోడుగుంది దిల్రుబా, ఊపుగా తనొక్క స్టెప్ వేస్తే ఊరికే ఊరంతా తిడతారే. అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు సభాషు అంటారే. ఊర్వశీ రంభ మేనక అంతా అచ్చం నీ టైపే. ప్రియా, నీ పేరేం పేరు? రావాలా? వాట్ ఎంకరేజ్మెంట్. ఇంకొంచెం, అబ్బా ఇంకొంచెం. ఇంకా వినోదిని. వినోదిని. నీ ముందు తమన్నా, చార్మి, ఇలియానా, గంగోత్రిపాయ్ మిక్సీలో వేసి కొడితే నువ్వు ఒక్క దానివి. నేను ప్రపంచం అంతా తిరిగాను, నువ్వెక్కడా నాకు తగల్లేదే. అంటే నువ్వు ఇక్కడ దాకా రాలేదు కదా ఎప్పుడు. నేను ఇప్పుడు నీకు ఇదే దీవిస్తున్నాను వినోదిని. నీకు అలిసిపోయేంత వరకు బుకింగ్లు రావాలని కోరుకుంటున్నా. నువ్వు ఈ ఫీల్డ్ లో, ఈ నాట్య రంగంలో నీకు బోల్డ్ అన్ని కాల్ షీట్లు రావాలని కోరుకుంటున్నాను. మళ్ళీనా? థ్యాంక్ యూ సో మచ్. డౌట్, ఎందుకు మాటికి ఇలా రండి అంటున్నావు? నాకు మైకు పెట్టలేదుగా. మైకు పెట్టకపోతేనే ఇంత స్వీట్ గా ఉంది కదా నీ వాయిస్. మైకు పెట్టించుకుంటేనో రే ఇలారా భట్టాచార్య, నేను ఈ పనిలో ఉంటాను. ఆ వినోదిని 10 నంబర్లు ఉంటాయి, సంపాదించు. సరే గురుగారు. గురుగారు, మన కార్యక్రమంలోకి వెళ్దామా? కవి
కవిశ్రీ గారు, కవితాశ్రీ. అదే కవితశ్రీ గారు, ఇప్పుడు అమ్మ గురించి ఒక కవిత ఏమైనా చెప్పగలరా? శిష్యా భట్టాచార్య అటువైపుకు రా. నేను కాన్పూర్ లో తెలుగు మహాసభల్లో చెప్పినటువంటి ఆ కవిత నీకు గుర్తుందిరా? గుర్తుంది గురుగారు, గుర్తుంది. అయితే ఒక్కసారి వదులు. అమ్మంటే ఎవరు? అమ్మంటే ఎవరు? నాన్న భార్య. నా అన్నకి నాకంటే ముందు అమ్మ. వహవా వహవా. అమ్మ చేస్తుంది వంట, ఆ, అమ్మా నాన్న ఒక జంట. భట్టాచార్య ఇంతకంటే ఎక్కువ లెంత్ అనుకో, ఎడిటింగ్ లో కట్ కట్ అంట. అయ్యా అమ్మతో మొదలు పెట్టాం, ఇక దేంతో ఎండ్ చేద్దాం? గురువు గారు, అలాగే మా ప్రజల కోసం ఒకసారి భార్య గురించి ఏమైనా చెప్పగలరా? భార్య గురించి ఒక్క నిమిషం, భార్యకు ముందు పెళ్లి గురించి చెప్పండి గురువు గారు. శిష్యా భట్టాచార్య, ఆయన ఎందుకండి, మీరు చెప్పండి. నేను చిన్న చిన్న విషయాల్ని టచ్ అయ్యింది ఆయన. ఎందుకంటే నా శిష్యుడు భట్టాచార్య ఉన్నాడు నా దగ్గర. నేను ఎక్కడికి వెళ్ళినా వాడినే తీసుకుని వెళ్తాను. ఆఖరికి మా ఆవిడ పెళ్ళైన కొత్తలో వాళ్ళ ఇంటికి వెళ్తానంటే వీడినిచ్చే పంపించాను. నాకు ఖాళీ లేదు. భట్టాచార్య, ఈ కుర్రాళ్ళు అడుగుతున్నారు పెళ్లి గురించి చెప్పు నాయన. పెళ్ళంటే వివాహం, వివాహం అంటే పరిణయం, పరిణయం అంటే పెళ్లి. తాళి కడిగితే పెళ్లి, పెళ్లి భోజనంలో ఉండాలి కిళ్ళి. ఒక్క నిమిషం ముందుకు వెళ్ళు. పెళ్లి భోజనాల్లో ఉండాలి నీ నోట్లోనా? కిళ్ళి కిళ్ళి కిళ్ళి. గురువు గారు కవితలు చెప్పండి గురువు గారు. శిష్యా భట్టాచార్య, ఆయన ఎందుకండి, మీరు చెప్పండి. హలో, చిన్న చిన్న విషయాలు నేను టచ్ అయినని చెప్పాను కదా, ఎందుకు నాకు బీపీ రప్పిస్తున్నారు మీరు? అదేంటండి, బస్సు డ్రైవర్ బస్సు నడుపుతాడు కదా. అంటే మంచు మనోజ్ అని ఎప్పుడు మంచులో కూర్చుంటాడా కుర్రాడు? ఎప్పుడు మంచులో కూర్చుంటాడా కుర్రాడు? మీరు ఎన్నో విషయాలు అడిగారు, అన్నిటికీ సమాధానం నేను చెప్తున్నాను, నా శిష్యుడు భట్టాచార్య చెప్తున్నాడు. ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్. ఇందాక డాన్స్ చేసింది కదా వినోదిని, ఆ అమ్మాయి మళ్ళీ రెండో ఎంట్రీ ఏమైనా ఉందా? లేదు. అమ్మాయి 10 నంబర్లు ఏమైనా తెలుసా? చెప్తారు కవిత చెప్తారు. ఏమంటే రూపం మీద ఒక కవిత చెప్పండి. నువ్వు డైవర్ట్ చేయక్కర్లేదు, నేను డివైడర్ లాంటి మధ్యలోనే ఉంటాను. గురువు గారు, మీ ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోతున్నట్టుంది. ఆ అమ్మాయిని మేము పిలిపిస్తాం గానీ ముందు మీరు ఒక జీవితం గురించి ఒక వాల్యుబుల్ కవిత చెప్పండి. జీవితం అంటే పోరాటము, జీవితం అంటే ఆరాటం. మీరు చేస్తారు ఆ అమ్మాయితో పోరాటం. చెయ్యి రాంగ్ సైడ్ ఊపుతున్నాం, చెయ్యి రాంగ్ సైడ్ ఊపుతున్నాం. ఇంతకీ ఆ అమ్మాయి వస్తాదా రాదా? అమ్మాయి గురించి మీకు ఎందుకండి, అమ్మాయి గురించి మీకు ఎందుకు, ఒక మంచి కవిత చెప్పండి మాకు. నువ్వు సినిమాల్లో కవిత గురించి చెప్పమంటావా? మా ఇంటి పక్కన ఉన్నటువంటి సూడేపూడి కవిత గురించి చెప్పమంటావా? రామాపురంలో ఉన్నటువంటి రామలక్ష్మి కవిత గురించి చెప్పమంటా? నువ్వులే ఒకసారి. ప్రముఖ కవితాశ్రీకి, కళా తత్వికి ఈ రోజు సన్మానం చేస్తున్నామండి. కవితాశ్రీ గారికి. ఇప్పుడు కవితశ్రీ గారికి సాల్వా కప్పి సన్మానం చేసే సన్నివేశం అండి. ఇప్పుడు మన కళా తపశ్రీ గారికి మన వినోదిని గారు వచ్చి ఒక ముద్దు పెడతారు. సన్మానం పోతే పోయింది, ముద్దు కూడా మిస్ అయిపోయినట్టుంది. అన్ని మిస్ అయినాయి. రా. తోబా 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 తోడుగుంది దిల్రుబా, ఊపుగా తనొక్క స్టెప్ వేస్తే ఊరికే ఊరంతా తిడతారే. అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు సభాషు అంటారే. ఊర్వశీ రంభ మేనక అంతా అచ్చం మీ టైపే. డోంట్ టచ్ టు వినోదిని. సన్మానం చేయించుకుంటే చేయించుకున్నా వెళ్ళిపో. వినోదిని మాత్రం ఇక్కడ వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నిన్ను 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 అందరినీ తీసుకుంటా. దత్తత. వెళ్ళు. Get out. వెళ్ళండ్రా. వినోదిని, ఒక మాట అడగనా? ఏంటది? నీ దగ్గర అది ఉందా? ఏంటది?
నీ 10 అంకెల ఫోన్ నెంబర్ కావాలి. మళ్ళీ రావాలా? ఇలా పిలుస్తుంటే రావాలనిపిస్తుంది. చెప్పనా? చెప్పవా? రాసుకో. మైండ్ లో ఉంటది. 1 1 2 3 4 5 6 7 8 9 మరి లాస్ట్ నెంబరు లోపలికి రా చెప్తా. లోపలికి రా చెప్తా. ఐ రెస్పెక్టెడ్ వ్యూవర్స్, ఈ స్కిట్ నచ్చితే మళ్ళీ మళ్ళీ చూడాలంటే సబ్స్క్రైబ్ టు మలమల టీవీ. భక్తులారా, ఎక్కడో ఆశ్రమంలో ఉండవలసిన వాడు సడన్గా నెట్లోకి వచ్చేసేటట్టు అనుకుంటున్నారా? నేను సర్వంతర్యాన్ని, ఎక్కడికైనా వెళ్ళగలను. అందుకే మొన్న ఒక బాత్రూమ్ లోకి వెళ్ళారు, అక్కడ చితగొట్టి పంపించారు. మీకోసం ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను ఆయన. అది టచ్ బాబా _ నలిపేస్తాడు @kirakku.com. బిడ్డ, మొన్న ఇలాగే ఒకడు కాళ్ళకున్న ఉంగరం పట్టుకెళ్ళిపోయాడు. ఏమైంది నాన్న, నీకేం పట్టింది? శని బాబా, దరిద్రం పట్టింది బాబా. అంత కరెక్ట్ చెప్పాడు. నీ అడ్రస్ ఇచ్చేళ్ళు రే 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 కళ్ళు పోతాయి. తప్పుగా అర్థం చేసుకోకు. వాళ్ళ అడ్రస్ కి మంత్రించిన యంత్రాన్ని పంపిస్తానంతే. ఓ, ఇలా చాలా మందికి చెప్పావు. ఏ ఊళ్ళోకి వెళ్ళినా నీ పోలికలతో ఉన్న కుర్రాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. మధు సిద్ధు, మధు చెప్పుతో కొడతా నీ అమ్మ. ఇందాడి నుంచి సిద్ధు 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 అని చెప్పి నువ్వు నీ సీరియల్ డ్రామాలు. వీణ్ణి నువ్వు ఎలా ప్రేమించావమ్మా? వాడిది చాలా పెద్ద హృదయం డాడీ. నేను అనవసరంగా ప్రేమించాను నేను, ఇప్పుడు అర్థమవుతుంది. సిద్ధు, ఆ? పొరపాటు పడుతున్నావు సిద్ధు. పొరపాటు ఏంటి? పొరపాటు ఏంటి? పొరపాటు ఏంటి? మళ్ళీ ఆర్ఆర్ రాస్తావంటే నువ్వు, ఆర్ఆర్ రాస్తావంటే నువ్వు. ప్రాబ్లం ఏంటి? నీ దగ్గరికి ఎందుకు వస్తారా? కొల్లు దెబ్బేనా కదా? నీకన్నా కొల్లు దెబ్బయా? నన్నే వీడు చెట్టుకున్నాడు వీడు. తాగి హాస్పిటల్ రాకూడదు తెలుసా మీకు? నేను వచ్చిన తెలుసా నీకు? ఇంకో ఇదంతా ఇది కనీసం 100 గ్రాములు ఉంటారా? ఇప్పుడేమో ఫస్ట్ నైట్ అంట లోపల పంపిస్తున్నారు. నాకేమో ఏం చేయాలి తెలీదు. నా దగ్గర పంపించారా? పంపించాలంటే అమ్మాయి జాతకాలు గీతకాలు ఉంటాయి కదా, పంపించాను నా దగ్గరికి. అరే కరెంట్ పోయిందిరా, కరెంట్ పోయింది, ఏం చేయాలి? కరెంట్ పోయిందా? అయితే ఊపేయాలరా. ఏం ఊపాలరా? కృష్ణ గారు తీసుకుని ఊపేయాలంటున్నా. అప్పుడా మీకు ఫస్ట్ టైమా? నీతో ఫస్ట్ టైమే. అదే అదే ఫస్ట్ టైం నీతోనే అంటున్నా. సరే స్టార్ట్ చేద్దామా? ఇంకా చేద్దాం. నాకు తెలుసు ఏం చేయాలో. సినిమాలు ఎలాగైనా చూపిస్తారు. ఈ చెయ్యేది, ఈ చెయ్యో పట్టుకో, నువ్వు చేసుకో. ఏమైందండి తాతగారు? ఏమైంది? సీగలు పనిచేయట్లా. మా నాన్నగారు చనిపోయారంటే. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు కూడా చనిపోయి సంవత్సరం అయిందండి ఈ రోజుకి. అవునా? అంత పని జరిగిందా? ఏమైందండి? మా నాన్నగారు చనిపోయారంటే. మీ నాన్నగారు కూడా చనిపోయారు.